నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా. భారీ వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈరోజు జరగాల్సిన సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ఓదార్చిన ప్రధాని. కెప్టెన్ రోహిత్ కోహ్లీతో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపిన వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ. ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయన్న టీడీపీ సీనియర్ నేత పయ్యావుల. చేయని తప్పుకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడిపారని ప్రభుత్వంపై ధ్వజం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ స్కామ్తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలంటూ డిమాండ్. ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న కూలీల సహాయక చర్యల్లో అధికారులు భారీ విజయం. తొలిసారి వేడి వేడి కిచిడీని పంపగా లోపల కార్మికుల ప్రత్యక్ష వీడియో విడుదల. స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ కావున ఇటు అభిమానులతో పాటు అటు ఆటగాళ్లకు కప్పు కొట్టాలని ఆశ ఉండేది. కానీ నిన్న జరిగిన ఘోర పరాజయంతో అభిమానులు, ఆటగాళ్లు ఆశలు నిరాశలయ్యాయి. ఈ టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్ల్లో గెలిచిన టీమిండియా చివరకు ఫైనల్స్లో ఓడి చెప్పుకోలేని బాధతో తీవ్ర ఆవేదన చెందారు. ఈ క్రమంలో అహ్మదాబాద్లో నిన్న మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సీరియస్ వాతావరణం నెలకొంది. పైకి నవ్వుతూ కనిపించిన ఆటగాళ్ల ముఖాలు లోపల మాత్రం గుండెల్లో చెప్పుకోలేంత బాధ ఉంది. ఈ సమయంలో ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్లారు. ఆటగాళ్లను ఓదార్చేందుకు ప్రయత్నించారు. అప్పటికే తీవ్ర విచారణలో ఉన్న మహ్మద్ షమీని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకున్నారు. అంతేకాకుండా వీపుపై చేయి వేసి వాత్సల్యంతో నిమురుతూ షమీని కాస్త నిమ్మలం చేశారు. అయితే దీనికి సంబంధించిన ఫోటోను షమీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ టోర్నీ టైటిల్ గెలుస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ దురదృష్టవశాత్తు కలిసి రాలేదన్నారు. టీమిండియాకు నాకు మద్దతుగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మా డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చి మాలో స్ఫూర్తిని ఇనుమడింపజేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. మేము తప్పకుండా పుంజుకుంటామని షమీ ట్వీట్ చేశాడు. आप लोग पूरा 10-10 गेम जीत के आए हो, ये तो होता रहता है. सुनाइए भाई, देश आप लोगों को देख रहा है. मैंने सोचा मिल लूंगा सबको. होता है. कहाँ राहुल, कैसे हैं? आप लोग मेहनत बहुत की है, लेकिन कहाँ बाबू खेलो ना पड़ दो. हमें बहुत अच्छा किया है इस बार. तो गुजराती बोलते हो इसने थोड़ा थोड़ा तर तो घर से. तो आप लोग बहुत अच्छी मेहनत की है. चलिए, होता है. होता रहता है ऐसा. हाँ. और साथियों को एक दूसरे को जरा हौसला बुलंद करते चलिए. और जब आप लोग फ्री हो गए, कभी दिल्ली आएंगे तो बैठूंगा आप लोगों के साथ. मेरी तरफ से निमंत्रण है आप सबको. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలోని పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. గూడూరు డివిజన్లోని కోట, వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట, తడా ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది. వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వర్షాల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడింది.
చంద్రబాబు లోపలున్నా ఒకటే, బయట ఉన్నా ఒకటే. ఆయన చెప్పుకోవటానికి ఉన్నదేమీ లేదు. చంద్రబాబు తప్పించుకోలేడని ప్రభుత్వ గౌరవ సలహాదారుడు సజ్జల రామకృష్ణుడు అన్నారు. క్రిమినల్ చరిత్ర కనిపిస్తున్న వ్యక్తిపై కేసులు అలాగే ఉన్నాయన్నారు. ఒక్కసారి కూడా కేసులతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, అతని పార్టీ కూడా చెప్పడం లేదని విమర్శించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సొమ్మును షెల్ కంపెనీల పేరుతో దోచేశారు. కిలారి రాజేష్, పెండ్యాల శ్రీనివాసులకు నోటీసులిచ్చారు. స్కిల్ స్కామ్తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలి అని ఆయన సూచించారు. చంద్రబాబు అప్రూవల్తోనే నిధులు రిలీజ్ అయినప్పుడు ఆయన ఏవోనవుతారు. ముఖ్యమంత్రి ప్రధాన పాత్రధారి అని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి? ఫేక్ ఇన్వాయిస్లతో 241 కోట్ల రూపాయలు దోచేశారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయ కక్ష సాధింపు అని టీడీపీ ఎదురుదాడి చేసింది అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గంటా సుబ్బారావును 5 పదవుల్లో కూర్చోబెట్టారు. తాను ముసలాడినని, రాజకీయంగా సానుభూతి సంపాదించాలని చంద్రబాబు కోరుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ నేతలకు దీపావళి ఇవాళే వచ్చిందా అన్నంతగా ఉంది. బెయిల్ వస్తే దోషి కాదు అనే తప్పుడు మెసేజ్ ప్రపంచానికి ఇస్తున్నారు టీడీపీ నేతలు అని ఆయన మండిపడ్డారు. బెయిల్పై భాష్యం చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుపై కేసులు అలాగే ఉన్నాయి. చంద్రబాబును అరెస్టు చేయకపోతే ఏమవుతుందో అందరూ ముందే చూశారు అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇక క్వాష్ పిటిషన్ ఇంకా నడుస్తోంది. ఇంతలో చంద్రబాబుకు గుండె జబ్బు సహా అన్ని రోగాలు వచ్చాయని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లోపలున్న ఒకటే, బయటున్న ఒకటే. ఆయన చెప్పుకోవడానికి ఉన్నదేమీ లేదు. చంద్రబాబు తప్పించుకోలేడు. క్రిమినల్ చరిత్ర కనిపిస్తున్న వ్యక్తిపై కేసులు అలాగే ఉన్నాయన్నారు. ఒక్కసారి కూడా కేసులతో తనకు సంబంధం లేదని చంద్రబాబు, అతని పార్టీ కూడా చెప్పడం లేదు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టెక్నికల్ గ్రౌండ్స్ మీదను 73 ఏళ్ల ముసలాయన కాబట్టి, విచిత్రం, 73 ఏళ్ల ముసలాయన కాబట్టి ఆరోగ్యం ఎప్పుడు ఇదవుతుందో తెలియదు కాబట్టి సింపథెటిక్ గా చూడాలంట. 73 ఏళ్ల ముసలాయన అయినా సరే రేపు ఈ బెయిల్, రెగ్యులర్ బెయిల్ రాగానే ఆయన ఎక్కడైనా తిరగచ్చు, తిరగాల, ఆయన బాధ్యత లీడ్ చేస్తాడు, విజయ్ డంకా మోగిస్తాం. అసలు ఏది అర్థం కావట్లా. దేనికో దానికి స్టిక్ అయి ఉండాలిగా. ఇదా అదే తప్పు జరిగింది, ఎస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పెట్టింది కేసు, నీకు లింక్ ఉందని పెట్టింది, ఆధారాలతో సహా పెట్టారు. ఈ ఆధారాలు కరెక్టా కాదా, అవి సరిగా ఉన్నాయా లేదా ఆయన కాదా కోర్టులు ఎలాగో తెలుస్తాయి డ్యూ ప్రాసెస్. ఈలోగా ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడికి వచ్చింది? నేరుగా క్వాష్ దగ్గర ఫస్ట్ క్వాష్ ఇంకా నడుస్తుంది. ఫస్ట్ రెగ్యులర్ బెయిల్ కాదంటే ముందు రోగాలు వచ్చినాయి. రోగాలు మామూలు రోగాలా? ఈ మధ్యనే నేను మళ్ళీ అంతకుముందు మాట్లాడాను. గుండెపోటుతో సహా, గుండె జబ్బుతో సహా ఏదైతే మన ప్రిస్క్రిప్షన్లోనో వాళ్ళ డయాగ్నోసిస్లోనో వాళ్ళ టెస్ట్ల తర్వాత రాసినవి చూస్తే ఆ హాస్పిటల్ అతను కదలకూడదు. ముందు ఒళ్ళంతా రిపేర్ చేయించుకొని బయటికి రావాలా, సర్జరీలు చేయించుకోవాలా, క్యాన్సర్ కూడా ఉందో లేదో తేలాలంటున్నారు. మరి అది అబద్ధమా? లేదా రేపు ఈయన బయట వచ్చిన తర్వాత ఇదంతా ఇదైపోతే అది చూచి అయిపోయింది, అది అయిపోయింది, రెగ్యులర్ బెయిల్ వచ్చింది కాబట్టి ఈయన రిలీజ్ అయినట్టు ఇట్లా అనుకోవడం ఒక సీరియస్ ఇది. కానీ ఓ పొలిటీషియన్గా కాదు, పొలిటికల్ పార్టీగా సీరియస్గా ఫాలో కావాల్సిన మినిమం బేసిక్ ఇవి ఉంటాయి. అవేవి ఫాలో కాకపోగా కేవలం ఈరోజు కూడా కోర్టులో బెయిల్ రాగానే దీని మీద నుంచి ఏదో చాలా అంతా అయిపోయింది, నిర్దోషి మేము మా నాయకుడు అనుకుంటే. ఋషికొండ మీద నిర్మాణాలపై జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జగనన్న కాలనీలో పేదవాడికి ఇంటికి సెంటు భూమి ఇచ్చి తాను మాత్రం ఋషికొండపై 9 ఎకరాల్లో భవంతి నిర్మించుకోవటం ఏమిటని నాదెండ్ల ప్రశ్నించారు. గండికోటలో ఒబేరాయ్ గ్రూప్ నిర్మించే 7 నక్షత్రాల హోటల్కు 350 కోట్లు ఖర్చవుతుంటే సీఎం ఇంటికి మాత్రం 451.67 కోట్లు ఎందుకు ఖర్చవుతుందో చెప్పాలని నాదెండ్ల డిమాండ్ చేశారు. ప్రజాధనంతో ఇంత భారీ భవంతి నిర్మించుకున్న ముఖ్యమంత్రికి పేదలు, పెత్తందారులు అంటూ మాట్లాడే అర్హతే లేదన్నారు. ప్రపంచంలో ఏ దేశ అధినేత కూడా నివాస భవనాల కోసం ఇంతలా ప్రజాధనాన్ని వెచ్చించలేదని మనోహర్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానాకు ధర్మకర్తలా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి తన విలాసాల కోసం ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడమేంటని ప్రశ్నించారు. ఋషికొండపై టూరిజం ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటూ బ్యాంకుల నుంచి రుణం 140 కోట్ల రూపాయలు తీసుకొచ్చారని నాదెండ్ల ఆరోపించారు. 750 ఎగ్జిక్యూటివ్ చైర్స్, 100 సోఫా సెట్లు కొన్నవారు 20 పడకలు మాత్రమే కొన్నారని వివరించారు. ఈ ప్రాంతంలో పర్యాటక రిసార్టు నిర్మిస్తే 20 పడకలు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం
నిధులు వెచ్చించారని నాదెండ్ల పేర్కొన్నారు. టూరిజం ప్రాజెక్టు పేరుతో జగన్ బ్యాంకులను, న్యాయస్థానాన్ని, ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. టూరిజం ప్రాజెక్టు పేరిట కోర్టులు, బ్యాంకులను తప్పుదారి పట్టించిన ఈ ప్రభుత్వంపై సుమోటాగా కేసు నమోదు చేయాలని న్యాయస్థానాలపై నాదెండ్ల విజ్ఞప్తి చేశారు. రుషికొండపై జరుగుతున్న నిర్మాణాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని విపక్షాలు ఆందోళన చేసినా ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు. పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులతో అడ్డుకున్నారని, జనసేన నాయకులు అక్కడికి వెళ్తే పోలీసు కేసులు పెట్టారని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. 2 రోజుల క్రితం గౌరవ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా ప్రజల్ని మోసగించడానికి, వీళ్ళు చేసే అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా కూడా వివిధ శాఖల్లోని గవర్నమెంట్ ఆర్డర్స్ని ప్రజలకి తెలియకుండా దాచిపెట్టారు. పారదర్శకత విషయంలో కానీ, అవినీతి విషయంలో కానీ, లేదా ప్రజలు పోరాటం చేసి సమాచారం సేకరించడానికి ఒక ప్రయత్నం చేసినా కానీ ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ఇన్ని రోజుల నుంచి సహకరించలేదు. సో ముందుగా రాష్ట్ర ప్రజల తరఫున గౌరవ హైకోర్టు పెద్దలందరికీ స్పందించినందుకు, ఈ జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం మనకు అందరికీ తెలుస్తున్న ఆధారాలతో సహా ఈ వివరాలు మనం ఈ రోజున రాష్ట్ర ప్రజలకి తెలిసే విధంగా చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి ధన్యవాదాలు. ముఖ్యమైన అంశం ఇందులో రుషికొండ. గత 4 సంవత్సరాల నుంచి ఈ తతంగం మామూలు విషయం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా పర్యావరణానికి నష్టం కలుగుతున్నప్పుడు జనసేన పార్టీ నాయకులు చేస్తున్న పోరాటం, వివిధ సందర్భాల్లో కోర్టులో కూడా వాళ్ళు కేసులు వేసినప్పుడు వాళ్ళపైన నిర్బంధించే విధంగా అనేక సందర్భాల్లో చూస్తూనే వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు విశాఖపట్నంలో అసలు అక్కడ ఏం జరుగుతుంది రుషికొండలో ఒకసారి పోయి పరిశీలిద్దాం అన్నప్పుడు వేల సంఖ్యలో పోలీసులను పెట్టేసి వైసీపీ ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని, సిఐడిని చాలా వరకు తప్పు పట్టిందని ఆయన పేర్కొన్నారు. మేము ఇన్నాళ్ళు చేసిన వాదనలోనే బెయిల్ తీర్పులో కోర్టు ప్రస్తావించింది. స్కిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్నట్లుగా సిఐడి చిత్రీకరించింది. సీఎంగా ఉన్న చంద్రబాబుకేం సంబంధం లేదనే రీతిలో కోర్టు వ్యాఖ్యానించిందని పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ సిఐడి చేసిన ఆరోపణలకు, అభియోగాలకు ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంగా చెప్పిందని, ఈ మేరకు టీడీపీ పయ్యావుల కేశవ్ తెలియజేశారు. అసలు ఆధారాలుంటే కదా చూపడానికి. టీడీపీ అకౌంట్లకి స్కిల్ కేసు డబ్బులు వచ్చాయని కూడా ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేదని కోర్టు అభిప్రాయపడింది. సరైన ఆధారాలు లేకుండా రిమాండ్కు ఎలా పంపారనే భావన వచ్చేలా కోర్టు వ్యాఖ్యలున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఖాతాలో డబ్బులు చేరాయనే అభియోగానికి ఎలాంటి ఆధారాలు సిఐడి చూపలేకపోయారనే కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. 30 రోజులు జైల్లో ఉంచిన తర్వాత కూడా చంద్రబాబుకు లబ్ధి చేకూరిందనే ఆధారాలు చూపలేకపోయారని కోర్టు స్పష్టంగా చెప్పింది అని పయ్యావుల తెలియజేశారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నష్టం ఎలా జరిగిందనే ఆధారమూ లేదని కోర్టు వ్యాఖ్యానించింది అని టీడీపీ సీనియర్ నేత కేశవ్ అన్నారు. ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కూడా సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. సునీత ఫైల్ చదవకుండానే కామెంట్లు చేశారని మేం గతంలోనే చెప్పాం. టీడీపీ తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తోందని సజ్జల వంటి వారు కూడా మాట్లాడారు. మేం చెప్పిన దాంతోనే కోర్టు ఏకీభవించింది. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది? బెయిల్ ఆర్డర్లోనే ఫైనల్ జడ్జిమెంట్లో రాసినట్టు కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. పన్ను ఎగవేత విషయంలో అప్పటి సీఎం చంద్రబాబుకి ఏం సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడింది అని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి బెయిల్ ని మంజూరు చేసిందో, అందులో ప్రధానమైనటువంటి అంశాల్ని కోర్టు ఏ అంశాలని పరిగణలోకి తీసుకుని చేసింది, కోర్టు ఇందులో ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసింది అనేటువంటి చూస్తే, ప్రభుత్వం చేసినటువంటిది కానీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేసినటువంటిది కానీ పూర్తిగా దురుద్దేశంతో చేసింది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కోర్టు అనేక వ్యాఖ్యల్ని చేస్తూ వచ్చింది, అనేక వాటిని తప్పుపడుతూ వచ్చింది. వీళ్ళు ఏదైతే ఫోరెన్సిక్ ఆడిట్ మూలం ఎవరో ఒక వ్యక్తికి ఇచ్చాము, ఫోరెన్సిక్ ఆడిట్ చేశాడు, దాంట్లో ఏవో తప్పులు కనిపించాయి అనేటువంటి చెప్పారో, ఆ ఫోరెన్సిక్ ఆడిట్ ఈజ్ నాట్ అగ్రీడ్ అపాన్, దాంట్లో అనేక షరతులు కండిషన్లు ఉన్నాయి, ఇట్ కెనాట్ బి రిలైడ్ అపాన్ అన్నటువంటి భావం వచ్చే రకంగా కోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది.
ఇంకా ప్రధానమైనటువంటి కొన్ని మాటలు చూస్తే ఇందులో బెనిఫిట్ అనేటువంటిది లేదు, డబ్బు ఇచ్చినట్టు లేదు, డబ్బు ట్రయల్ ఇచ్చినట్టు ఎక్కడ కూడా ఆధారాలు చూపించలేకపోయింది. వీళ్ళేదో ఇన్ కైండ్ గ్రాంట్ గురించి మాట్లాడారు, అసలు దాని గురించి ప్రస్తావనే లేదు. ఇన్ కైండ్ గ్రాంట్ అనేటువంటిది ప్రస్తావన లేదు అని అంటే కోర్టు దాంట్లో మాథ్యూ థామస్ చెప్పాడు. నేను ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో, అయ్యా మాథ్యూ థామస్ అనే అతను చాలా కైండ్ చెప్పాడు, కేవలం మేము ఆ పదం వాడము, కాకపోతే మేము ఈ రకమైన డిస్కౌంట్ ఇస్తాము అని చెప్పాము. దాన్ని కోర్టు కన్సిడర్ చేసింది వాళ్ళ. అంటే మీరు ఒక విధానాన్ని ఏ రకంగా అయితే తప్పు చేసి ఒక అనేక తప్పుల్ని చూపించేటువంటి ప్రయత్నం చేశారో అవి ఏవి కూడా కోర్టుని నమ్మించలేకపోయాయి. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ నాయకులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలపై పలు ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమువీర్రాజు, రాష్ట్ర నాయకులు వాకడ నారాయణరెడ్డి, శివప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో బిఎల్ సంతోష్ మాట్లాడుతూ సంస్థాగత విషయాలపై దృష్టి పెట్టి పార్టీ పటిష్టతకు అంతా కృషి చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను ప్రారంభించారు. ప్రారంభ ఉపన్యాసంలో దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో కరువుపై అధ్యయనం చేయడానికి ప్రాంతాల వారీగా 4 కమిటీలు నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అరాచక, అవినీతి, విధ్వంసకర పాలనపై బీజేపీ ఉద్యమం చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచకం, వినాశకర, విధ్వంస పాలన జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భగుడిలో దేవుడు విగ్రహాన్ని దొంగలపడి దోచుకున్నా పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అమాయకులపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం కేంద్రం చేస్తోందని అన్నారు. పెద్దలు జాతీయ సంఘటన మంత్రి శ్రీ బిఎల్ సంతోష్ గారికి, జాతీయ సహసంఘటన మంత్రి మనకి మార్గనిర్దేశకత్వం ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి పెద్దలు శివప్రకాష్ గారికి, పూర్వ అధ్యక్షులు సోదరులు పెద్దలు సోమవీర్రాజు గారికి, జిల్లా అధ్యక్షులైనటువంటి శివారెడ్డి గారికి, ఈ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి, ఇతర ప్రధాన కార్యదర్శి సోదరులు తపనా చౌదరి గారు, కాశీ విశ్వనాథరాజు గారు, బిట్రా శివనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు జీవీఎల్ నరసింహారావు గారికి, సోదరులు పివిఎన్ మాధవ్ గారికి, సోదరులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, పెద్దలు వాకాటి నారాయణ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, కొత్తపల్లి గీతా గారు ఉన్నారు, సూర్యనారాయణ రాజు గారు, కోడూరు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా చందు సాంబశివరావు గారు, అంబికా కృష్ణ గారు, అయ్యాజీ వేమ గారు, నిమ్మక జయరాజు గారు, దుర్గ గారు, మరి పెద్దలందరూ పేరు పేరున మరి మనకి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో చేపట్టిన 11 కేంద్ర ప్రాయోజిత పథకాల పనులను వేగవంతం చేసి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రహదారుల, భవనాలు, పురపాలక, పట్టణాభివృద్ధి, జలవనరులు, పాఠశాల, విద్య, పరిశ్రమలు, ఆరోగ్య శాఖలకు సంబంధించి 27,259.52 కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ 11 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 5,996.97 కోట్ల రూపాయల విలువైన పనులను మాత్రమే చేపట్టినట్లు తెలిపారు. మిగిలిన పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర వాటాతో పాటు లోన్ రుణాన్ని కూడా సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు అయిన పనులకు సంబంధించి బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించినట్లు స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న బిల్లులను కూడా సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనుల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వాటికి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ప్రాజెక్టుల అమల్లో ఇక ఏమాత్రం జాప్యం లేకుండా త్వరితగతిన నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చిందన్న విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆయన్ను కోర్టు ఇంకా నిర్దోషి అని తీర్పు ఇవ్వలేదన్నారు. దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని 35, 37, 39 డివిజన్లలో నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
పేదలకు చేకూరిన లబ్ధిని వివరించే బోర్డును సచివాలయంలో ఆవిష్కరించి జెండా దిమ్మను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక పెద్దలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఈ 4 ఏళ్లలో చేసిన మంచిని తెలుపుతున్నామని అన్నారు. గతంలో చంద్రబాబు చేసిన అవినీతిని కూడా ప్రజలకు తెలుపుతున్నామన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారనేది తెలపాలని అన్నారు. చంద్రబాబు కన్నా ఎక్కువ హామీలు ఇచ్చి అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు మేలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. చంద్రబాబుకి బెయిల్ మాత్రమే ఇచ్చారు అని టీడీపీ వాళ్లు తెలుసుకోవాలన్నారు. కేసు కొట్టేయలేదని, ఆయన దోషి, అది రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నాడని ఎద్దేవా చేశారు. ఆయన దోషి అని ప్రజలకు తెలుసన్నారు. యువకులను మోసం చేసి జైలుకెళ్లిన వ్యక్తి చంద్రబాబుకు అంతిమంగా శిక్ష తప్పదన్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 3 సచివాలయాల పరిధిలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 39వ డివిజన్లో సచివాలయం, 35వ డివిజన్లో సచివాలయం, 37వ డివిజన్లో సచివాలయం నెంబర్ ఎంత 185వ సచివాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా కూడా తెలియజేసే విధంగా, చంద్రబాబు 14 ఏళ్ల పరిపాలన గురించి కానివ్వండి, ఈ యొక్క 4 సంవత్సరాల పరిపాలనని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా. ఎందుకంటే 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు మన 2014-19 వరకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మన విభజించిన ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన యొక్క మేనిఫెస్టోలో ఎన్ని ఇంప్లిమెంట్ చేశాడు, అదే కనుక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎంత ఇంప్లిమెంట్ అయిందనేది రాష్ట్ర ప్రజల మధ్య వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, రెండూ కూడా ముందు తీసుకెళ్తున్న వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు న్యాయం గెలవడానికి కేసు కొట్టేయలేదు, ప్రస్తుతానికి మాత్రం బెయిల్ మాత్రం ఇచ్చారు తప్ప కేసు లేదు అని చెప్పలా. అతను ఇప్పటికీ కూడా ముద్దాయిగానే ఉన్నాడు, అంటే బెయిల్ మీద వచ్చే ముద్దాయిగా ఉన్నాడు తప్ప ఆయన ఏమి కేసు కొట్టేస్తే కనుక ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పచ్చు. కేవలం మొన్నేమో దొంగ కాగితాలు చెప్పేసి, దొంగ సర్టిఫికేట్లు చూపెట్టి నాకు రోగము, నా కళ్ళు పాడైపోయినాయి, నాకు చర్మ వ్యాధులు ఉన్నాయి, నాకు గుండె పెరిగిపోయింది, గుండె బొక్క పడిపోయింది, అనేక వంకలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇంకా తప్పుడు సమాచారం చెప్పి బెయిల్ తెచ్చుకున్నాడు తప్ప ఈ బెయిల్లో దీనివల్ల ఏదో చంద్రబాబు నాయుడు నిర్దోషి అని చెప్పడానికి ఎవరికి కూడా అవకాశం ఉండదు. ముఖ్యంగా అచ్చెన్నాయుడికి ఏదో బెయిల్ రాగానే తెలుగుదేశానికి ఏదో మంచి జరిగిపోయినట్టుగా వాళ్ళు మాట్లాడడం అనేది ఎవరు కూడా అందరి రాష్ట్ర ప్రజలందరూ తెలుసు చంద్రబాబు దొంగ అని చెప్పని. గత పాలకులు అమలు చేసిన సంక్షేమ పథకాలకు నేడు వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తీవ్ర వ్యత్యాసం ఉందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ సొంత వారికి మాత్రమే పథకాలు అందేవని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 6వ డివిజన్ బ్రహ్మానందరెడ్డి నగర్ 32వ సచివాలయ పరిధిలో జరిగిన సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరిస్తూ అమర్చిన డిస్ప్లే బోర్డుని ఆవిష్కరించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేసి ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మంచిని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా లక్షలాది మందికి అవసరమైన ధృవీకరణ పత్రాలు కేవలం ఒక్క రోజులోనే అందించిన ఘనత మన వైసీపీ ప్రభుత్వందే అని తెలియజేశారు. అదేవిధంగా ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష పెట్టి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి విదితమే. గతంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇలా నిరంతరం ప్రజలతో మమేకమై వారికి అండగా నిలిచారా అని ప్రశ్నించారు. ఈ సచివాలయం పరిధిలో 5,590 మందికి దాదాపు 19,50,00,000 రూపాయలు సంక్షేమ పథకాల కొరకు అందజేయడం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వం అయినా ఇన్ని కార్యక్రమాలు చేశారా? ఏ ప్రభుత్వం అయినా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ అనేది, అంటే సరే జగనన్న అంటే ఇప్పుడు ప్రభుత్వం గతంలో పనిచేసిన ఏ రోజైనా ఒక మెడికల్ క్యాంప్ పెట్టారా? ఏ ప్రభుత్వం అయినా సురక్ష కార్యక్రమం ద్వారా మీకు కావాల్సిన సర్టిఫికెట్లు కానివ్వండి, కుల సర్టిఫికెట్లు కానివ్వండి, చనిపోయిన సర్టిఫికెట్లు కానివ్వండి, బర్త్ సర్టిఫికెట్లు కానివ్వండి, ఫ్యామిలీ సర్టిఫికెట్లు కానివ్వండి, ఏదైనా ఒక్క రోజులో ఈ ప్రభుత్వం అయినా ఇచ్చారా?
ఏ ప్రభుత్వం అయినా నిరంతరంగా వాళ్ళ మనుషుల్ని మీ దగ్గరికి పంపించి వాలంటీర్ల ద్వారా లేకపోతే ఈరోజు మా అందరి ద్వారా ఏ ప్రభుత్వం అయినా మీ దగ్గరికి వచ్చిందా? కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ఒక మంచి మనసుతో ఏ ప్రజానికం అయితే నమ్మకం ఉందో ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతారు. కేవలం మా కార్యక్రమాలే కాదు, ఈరోజు 32వ సచివాలయం బ్రహ్మానంద రెడ్డి నగర్లో దాదాపుగా 3881 మందికి ఈ సచివాలయం ప్రాంతం డివిజన్లో కాదు, కేవలం ఈ సచివాలయం ప్రాంతంలో 3881 మందికి ఈరోజు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వీళ్ళందరితో కలిపి అంటే వీళ్ళు 3881 మందితో కలిపి దాదాపుగా 19 కోట్లు. చంద్రగిరి పరిధిలో ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదులో వైసీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని తెలుగుదేశం నేత అశోక్ బాబు మండిపడ్డారు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి భయపడి అధికారులు కూడా వంతపాడారని ఆరోపించారు. ఈ చర్యలను సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యులపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని అశోక్ బాబు కోరారు. విరుద్ధంగా నమోదైన దొంగ ఓట్లు, ఇష్టానుసారం పోలింగ్ బూత్ల ఏర్పాటు, కొత్త బూత్ల మార్పులో దేశంలోనే చంద్రగిరి నియోజకవర్గమే టాప్ అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. స్థానిక అధికారులు కూడా టీడీపీ BLOలు ఇచ్చిన ఫామ్ 6, ఫామ్ 7 ఇతర దరఖాస్తుల్ని పక్కన పెట్టి కేవలం వైసీపీ వారి వివరాలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నారని అశోక్ బాబు మండిపడ్డారు. ఒకే వ్యక్తి ఫోటోతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓట్లపై కూడా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ ఇచ్చారో దాని మీద ప్రతి నియోజకవర్గంలో కూడా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ కానీ, అటు BLOలు కానీ, ఇటు పార్టీ పక్షాన BLL కానీ దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే మేము చేసిన ఈ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో అత్యంత దారుణమైన పరిస్థితులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. వాటిల్లో పూర్తిగా అంటే అసలు ఎలక్షన్ రూల్స్కు సంబంధం లేకుండా అధికారులు ఇష్టం వచ్చినట్టు చేసే నియోజకవర్గం చంద్రగిరి. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ఇది 3వసారి, అంటే 2019 తర్వాత అక్కడ తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్ జరగటం, అక్కడ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ జరగటం. సో ఈ రివిజన్ అనేది ఎన్నికల ప్రక్రియ అనేది 2019 తర్వాత అక్కడ 2 సార్లు జరిగింది. అంటే గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టు జనరల్ ఓటర్ లిస్టు సంబంధం లేకపోయినా ఎన్నికల ప్రక్రియ అంటే అది పార్లమెంట్ అవ్వచ్చు, లేదంటే రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికలు అవ్వచ్చు, లేదు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అవ్వచ్చు. ఇది ప్రతి సంవత్సరం ఏదో రకంగా జరుగుతూనే ఉంది. అక్కడ పిల్ల నాగలతిక 6వ వర్ధంతి సందర్భంగా కొత్తపేట చేపల మార్కెట్ దగ్గర దూది ఫ్యాక్టరీ సందులో అన్నదాన కార్యక్రమం శ్రీ లతిక ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్, టీడీపీ నాయకులు MS బేగ్, కార్పొరేటర్లు ఉమ్మడి వెంకటేశ్వరరావు, మరుపిల్ల రాజేష్, మండేపూడి చటర్జీ, బోయి సత్యబాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా శ్రీ లతిక ట్రస్ట్ అండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిళ్ళ నాగలతిక పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పిళ్ళ నాగలతిక జన్మదినం మరియు వర్ధంతి రోజున ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తూ పేదల కడుపు నింపడం అనేది చాలా మంచిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కొరగంజి భానుబాబు, బీసీ నాయకులు పట్నాల హరిబాబు, ఉట్టి నాగేశ్వరరావు, బేతల రవి, పొట్నూరి శ్రీను, ట్రస్ట్ సభ్యులు పోతిన అచ్యుతారావు మరియు తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈ రోజున పేదలందరికీ కూడా కార్యక్రమం చేయడం ఎందుకంటే మరి పాప చిన్న వయసులోనే మరణించడం, తల్లిదండ్రులు సేవ చేయడంలోనే మరి సామాన్య ప్రజల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు వారి పాప గుర్తొచ్చే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడాది కూడా క్రమం తప్పకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో పాటు శ్రీమంత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి లతికా ఫౌండేషన్ పేదలకు అనేక రూపాల్లో సాయం చేయడం కూడా మంచి విషయం.
మరి వారికైతే ఎవరు కూడా లోటు ఉంచలేనటువంటిది. కానీ మరి సమాజంలో పేద వర్గాల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు వారి యొక్క కూతురు లతికాని గుర్తు తెచ్చుకోవడం, పేదల ఆనందంలోనే వారి కూతుర్ని ఎత్తుక్కోవడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతుంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫోటోలను బయటకు వచ్చింది. ఈ చిత్రంలో కార్మికులందరూ సురక్షితంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. అమెరికన్ అగర్ యంత్రంతో సిల్క్యారా టన్నెల్ నుండి ఎస్కేప్ టన్నెల్ తయారు చేసే పనులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీకి చెందిన మెకానికల్ బృందం అమెరికన్ అగర్ యంత్రంలోని భాగాలను మార్చింది. యంత్రాన్ని ఆపరేట్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. శిథిలాలలో 6 పైపులు అమర్చిన తర్వాత మొదటిసారిగా కార్మికులకు ఘన ఆహారాన్ని పంపిణీ చేశారు. పైపు ద్వారా కెమెరాను కూడా లోనికి పంపించారు. దీంతో లోపల చిక్కుకున్న కార్మికులకు సంబంధించిన ఫోటో బయటకు వచ్చింది. లోపల చిక్కుకుపోయిన కార్మికులతో అధికారులు మాట్లాడి వారి క్షేమ సమాచారం తెలుసుకున్నారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సీఎం జగన్ తిరుపతి జిల్లా పర్యటన వాయిదా. భారీ వర్షం కారణంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఈరోజు జరగాల్సిన సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. ఓటమి బాధలో టీమిండియా ఆటగాళ్లు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లి ఓదార్చిన ప్రధాని. కెప్టెన్ రోహిత్ కోహ్లీతో మోదీ మాట్లాడి భుజం తడుతూ వారిలో ధైర్యాన్ని నింపిన వీడియో రిలీజ్ చేసిన బీసీసీఐ. ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలో ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయన్న టీడీపీ సీనియర్ నేత పయ్యావుల. చేయని తప్పుకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడిపారని ప్రభుత్వంపై ధ్వజం. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంపై స్పందించిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్ స్కామ్తో సంబంధం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలంటూ డిమాండ్. ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకున్న కూలీల సహాయక చర్యల్లో అధికారులు భారీ విజయం. తొలిసారి వేడి వేడి కిచిడీని పంపగా లోపల కార్మికుల ప్రత్యక్ష వీడియో విడుదల. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం.